దేశానికి వచ్చినప్పుడు ఆయన ఎంట తెచ్చుకున్న కారు ఈ స్పెషాలిటీ ఏందో మొత్తం చెప్పినాం కదా. అమెరికా అధ్యక్షుడు తిరిగే కారంత కాకుండా గసొంటి కొత్త బస్సు ఒకటి మన తెలంగాణ పల్లె రోడ్ల మీద ఉరుకులు పెట్టబోతుంది. రిచ్ స్టేట్ అన్నదానికి రిచ్ సింబల్ ఉన్న ఆ బస్సు కథ ఏందో మా వాళ్ళు చెప్తున్నారు చూడండి. మొన్న తీర్మార్ వార్తలలో చెప్పినాం కదా, 5-6 కోట్లు పెట్టి సీఎం సార్ కొత్త బస్సు తయారు చేయించుకుంటున్నాడని. ఇక బస్సు గిదే చూడుండ్రి, తెల్లగా చెక్కున మెరుస్తున్నది కదా. కానీ బాంబులు పెట్టి పేల్చిన మంటలేసి కాల్చిన ఈ బస్సుకు అయితే ఏం కాదు. అగో గంత బందోబస్తు ఉంటుంది. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికే ఈ బస్సుల లీటర్ డీజిల్ పోస్తే 2.5 కిలోమీటర్లు నడుస్తుంది. బరువు 18 టన్నులు. సీఎం సార్ కాకుండా ఇంకో 20 మంది కూర్చొని ముచ్చట పెట్టుకోవచ్చు. లోపల పుల్లలు చూపించే ఫోను, వైర్లు లేకుండా ఇంటర్నెట్ సౌలతి, కంప్యూటర్లు ఉంటాయి. ఆఫీస్కి పోయే టైం లేకుండా సారు బస్సులుండే కలెక్టర్లతోని ఆఫీసర్లతోని టీవీలో చూసుకుంటా మాట్లాడే వీడియో కాన్ఫరెన్స్ సౌలతి కూడా పెట్టిండ్రు. ఇక బస్సు చుట్టూ ఎవరున్నారు, ఎవరు ఎటు నుంచి వస్తున్నారని లోపల కూర్చొని టీవీలో చూడొచ్చు సీఎం సారు. అంటే బస్సుకు బయటికి వెళ్ళి 4 కెమెరాలు ఉంటాయి కానీ బయటికి కనబడవు. కేసీఆర్ సార్ వస్తున్నాడని తెలుస్తందుకు హారన్ కొడితే 1/2 కిలోమీటర్ దూరానికి వినబడుతుంది సప్పుడు. ఇక ఇదివర సంధి ముఖ్యమంత్రి సార్ ఊళ్ళో పోంటి గీ బస్సులనే పోతాడు. ఇక బంగారు తెలంగాణ కోసం తన్లాడుతున్న కేసీఆర్ సార్ అంటే వడనోళ్ళు ఏమన్నా చేయగలరని ఉపాయం చేసిండ్రంట పెద్ద పోలీస్ సార్లు.